విద్యార్థులారా స్వాగతం. ఈ అంశంలో SMAW ప్రక్రియను ఉపయోగించి హారిజాంటల్ ప్రొజెక్షన్లో 10 mm మందపాటి MS ప్లేటుపై ల్యాప్ జాయింట్ గురించి తెలుసుకుందాం. ఈ అంశం ముగింపులో మీరు చేయగలరు. ట్యాక్ వెల్డింగ్ మరియు వెల్డింగ్ ప్రాసెస్ కోసం తగిన ఎలక్ట్రోడ్ను ఎంచుకోండి. ల్యాప్ జాయింట్ మరియు హారిజాంటల్ పొజిషన్లో ప్లేట్లను సిద్ధం చేయండి మరియు సెట్ చేయండి. ట్యాక్ వెల్డ్ SMAW ఉపయోగించి హారిజాంటల్ పొజిషన్లో వెల్డ్ ల్యాప్ చేయండి. లోపాల కోసం వెల్డింగ్లను తనిఖీ చేయండి. ఇప్పుడు SMAW ప్రాసెస్ ఉపయోగించి హారిజాంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్ ల్యాప్ జాయింట్కు అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రోల్, స్క్రైబర్, బ్రిక్ పంచ్, బాల్ పిన్ హామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రే స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, ఎలక్ట్రోడ్ కేబుల్ అండ్ ఎర్త్ కేబుల్, ఎలక్ట్రోడ్ హోల్డర్, ఎలక్ట్రోడ్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, SMAW వెల్డింగ్ ప్లాంట్ మెషిన్, C క్లాంప్. ఇప్పుడు SMAW ప్రాసెస్ ఉపయోగించి హారిజాంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై ల్యాప్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ తయారింపును చూద్దాం. రెండు 10 mm థిక్నెస్ MS ప్లేట్లను కత్తిరించండి. 150 mm పొడవు, 50 mm వెడల్పు. అంచులను ఫైల్ చేయండి మరియు ప్లేట్లను తనిఖీ చేయండి. ప్లేట్లను స్క్వేర్గా ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి స్క్వేర్ను తనిఖీ చేయండి. హారిజాంటల్ పొజిషన్లో ల్యాప్ను ఏర్పరచుకునేలా ప్లేట్లను ఒకపైన అమర్చండి. కిందున్న ప్లేట్ గ్రౌండ్కి సమాంతరంగా మరియు ఇతర ప్లేట్ పైభాగంలో ఉంచండి. సంకోచం కారణంగా ప్లేట్కి నష్టం జరగకుండా ఉండడానికి ట్యాక్ వెల్డ్ ఎడ్జ్ జాయింట్ యొక్క యాంగిల్ను వెనుక 90 డిగ్రీకి బదులుగా కొద్ది స్లైట్ పొజిషన్గా 87 డిగ్రీ ఉండే విధంగా ప్లేట్లను సెట్ చేయండి. హారిజాంటల్ పొజిషన్లో ప్లేట్లను ట్యాక్ వెల్డ్ చేయండి. ప్రతి రన్ కోసం ఎలక్ట్రోడ్లను సిద్ధంగా ఉంచండి. రూట్ రన్ ఉపయోగం కోసం 3.15 mm ఎలక్ట్రోడ్ మరియు 120 amps కరెంట్ ఉండాలి. సెకండ్ రన్ మరియు థర్డ్ రన్ కోసం 4 mm ఎలక్ట్రోడ్ మరియు 160 amps కరెంట్ ఉండాలి. మేము ప్రీ వెల్డింగ్ సన్నాహాలు చూశాము. SMAW ప్రాసెస్ ఉపయోగించి హారిజాంటల్ పొజిషన్లో 10 mm థిక్నెస్ MS ప్లేట్పై ల్యాప్ జాయింట్ వల్ల వెల్డింగ్ ప్రాసెస్ ఇప్పుడు మనం ఎలా నిర్వహించాలో చూద్దాం. 110 amps వెల్డింగ్ కరెంట్తో 3.15 mm డయా ఎలక్ట్రోడ్తో డిపాజిట్ రూట్ రన్ చేయండి. వెల్డ్ లైన్కు 70 డిగ్రీ నుండి 80 డిగ్రీ వల్ల ఎలక్ట్రోడ్ యాంగిల్ మరియు వర్టికల్ ప్లేట్ మరియు ఎలక్ట్రోడ్ మధ్య 40 డిగ్రీ నుండి 50 డిగ్రీ వరకు నిర్వహించండి. వీవింగ్ మోషన్ను తప్పించుకుంటూ రూట్ రన్ను సరళ పద్ధతిలో డిపాజిట్ చేయండి. డిజ్లాక్ మరియు రూట్ బెయిట్ను పూర్తిగా శుభ్రం చేయండి. 4 mm ఎలక్ట్రోడ్ మరియు 160 amps వెల్డింగ్ కరెంట్తో డిపాజిట్ సెకండ్ రన్ ఎలక్ట్రోడ్ వల్ల బాటమ్ ప్లేట్ యాంగిల్కి 55 డిగ్రీ నుండి 65 డిగ్రీ మరియు 25 డిగ్రీ నుండి 35 డిగ్రీ వరకు ఉంటుంది. వర్టికల్ ప్లేట్ మరియు 70 డిగ్రీ నుండి 80 డిగ్రీ వరకు లైన్ అప్ వెల్డ్ వరకు ఉంటుంది. స్ట్రింగర్ బీట్ టెక్నిక్ని ఉపయోగించి సెకండ్ అండ్ థర్డ్ రన్ని డిపాజిట్ చేయండి. సెకండ్ రన్ పాక్షికంగా రూట్ రన్ను కవర్ చేస్తూ మరియు పాక్షికంగా దిగువ ప్లేట్లో జమ చేయాలి. షార్ట్ ఆర్క్ని ఉపయోగించి ఎలక్ట్రోడ్కి స్థిరమైన కదలికను అందించండి. షార్ట్ ఆర్క్ అనేది ఎలక్ట్రోడ్ మరియు బేస్ మెటల్ మధ్య దూరంగా ఉండేది. దూరం ఎలక్ట్రోడ్ వ్యాసం కన్నా తక్కువ ఉండాలి. డీజ్లాక్ మరియు శుభ్రం.
160 amps వెల్డింగ్ కరెంట్తో 4 mm డయా ఎలక్ట్రోడ్తో మూడవ మరియు ఫైనల్ రన్ని డిపాజిట్ చేయండి. వెల్డ్ లైన్కి ఎలక్ట్రోడ్ యాంగిల్ వల్ల రెండు ప్లేట్లలో 70 డిగ్రీ నుండి 80 డిగ్రీ మరియు 40 డిగ్రీ నుండి 50 డిగ్రీ వరకు ఉండాలి. థర్డ్ రన్ డిపాజిట్ పాక్షికంగా, రూట్ రన్ మరియు సెకండ్ రన్ పాక్షికంగా వర్టికల్ ప్లేట్లలో కవర్ చేసే విధంగా జమ చేయాలి. అవసరమైన థ్రోట్ థిక్నెస్ మెయింటైన్ చేయడానికి థర్డ్ రన్ వల్ల టో లైన్ దగ్గర గ్యాప్ ఉండకూడదు. క్రేటర్ ఫిల్ చేయడం మరియు శుభ్రం చేయడానికి నిర్ధారించండి. ల్యాప్ జాయింట్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను మేము పరిశీలిస్తాము. ఎలక్ట్రోడ్ వల్ల సరైన యాంగిల్ మరియు ట్రావెల్ స్పీడ్ని ఉపయోగించడం ద్వారా ఓవర్ డిపాజిషన్ మరియు సైడ్ అండర్ కట్ని నివారించండి. ఉమ్మడి మధ్యలో ఎలక్ట్రోడ్ని పట్టుకుని లెఫ్ట్ డైరెక్షన్ వెళ్ళండి మరియు ప్లేట్ దిగువన అధిక మెటల్ డిపాజిషన్ని నివారించడానికి సరైన సాంకేతికను ఉపయోగించండి. ఎల్లప్పుడూ రక్షణ బట్టలను ధరించండి. హార్డ్ జాబ్ని పట్టుకోవడానికి టాంగ్స్ని ఉపయోగించండి. ప్లేట్ ఎగువ అంచు కరిగిపోకుండా నిరోధించండి. తనిఖా ప్రాసెస్లో గుర్తించగల డిఫెక్ట్స్ని చూద్దాం. సాలిడ్ ఇంక్లూషన్, ఓవర్ డిపాజిషన్, అండర్ కట్, lack of penetration, రీక్యాప్. ఈ అంశంలో మీరు నేర్చుకున్నారు తగిన ఎలక్ట్రోడ్ని ఎంచుకోవడం ఎలా అనేది. ఇప్పుడు ప్లేట్లను ల్యాప్ జాయింట్, హారిజాంటల్ పొజిషన్లో మరియు ట్యాక్ వెల్డ్లో సెట్ చేయడం ఎలా అనేది చూద్దాం.